హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కర్బూజా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: కర్బూజా, పటిక బెల్లం పొడి, ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, బాదం పప్పులు, యాలకుల పొడి. ఇప్పుడు కర్బూజాని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. పై పార్ట్ తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు లోపల గింజలు ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. గింజలన్నీ తీసేసుకుని ఇగో నేను పెడుతున్నాను చూసారు, గింజలు తీసేసుకున్నాను. ఇప్పుడు లోపల గుజ్జు తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. నీట్గా తీసుకోండి, స్లోగా, కంగారు పడకుండా. మీరు పెద్ద కాయ తీసుకుంటే కర్బూజా పండింది ఎక్కువ గుజ్జు వస్తుంది, చాలా బాగుంటుంది. ఇగో ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూసారా, గుజ్జంత వచ్చింది. బాదం పప్పులు కట్ చేసుకుని పెట్టుకున్నాను, ఫ్రెష్ క్రీము, పటిక బెల్లం పొడి. ఇదిగో కర్బూజా తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. కర్బూజా, ఫ్రెష్ క్రీము, బాదం ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను, యాలకుల పొడి, పటిక బెల్లం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 5 స్పూన్లు పటిక బెల్లం పొడి వేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పెట్టి తీసుకొచ్చి కర్బూజాలో వేసేయండి. వేసేసి బాదం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి డెకరేషన్ చేసుకుందాం. మిగతావి ఉంచుకున్నాను కదా, అవి మిగతాయి డెకరేషన్ చేసుకుని పైన మూత కట్ చేసుకున్నాం కదా, క్యాప్ లాగా, దాన్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి 7 గంటలు లేదా 8 గంటలు ఉంచండి. తర్వాత తీసి ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చూపెడుతున్నాను చూడండి. తీసిన దాకా 5 నిమిషాలు ఉంచండి. వెంటనే కట్ చేస్తే తెగదు. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవాలి. చూసారా, కట్ చేసుకున్నాను పీసెస్ కింద. ఇలా మీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికి పెట్టినా చాలా చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ వేసవికాలంలో ఐస్ క్రీమ్, కర్బూజా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.